హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారండి. ఈరోజు మనము ఈ వీడియోలో టెట్ అండ్ డిఎస్సి స్టూడెంట్స్కి ఉపయోగపడేలాగా కెమిస్ట్రీకి సంబంధించి పరమాణు నిర్మాణం ఈ టాపిక్ మీద ముఖ్యమైన బిట్స్ ఈ వీడియోలో చూద్దామండి. ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నారో తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ని లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీరు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటే కామెంట్ రూపంలో సెండ్ చేయండి. ప్రీవియస్ లాగా ఇప్పుడు బిట్స్ అనేవి డైరెక్ట్గా లేవండి. ప్రతి బిట్ అనేది మనం ఎంతో లాజికల్గా థింక్ చేస్తే కానీ ఆన్సర్ అనేది ఐడెంటిఫై చేయలేని సిచ్యువేషన్ అనమాట. సో కాబట్టి వీలైనంత వరకు కొన్ని బిట్స్కి మనం ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం కూడా జరుగుతుంది. వీడియోస్ని స్కిప్ చేయొద్దండి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మన వీడియోస్ని చూడండి. ఖచ్చితంగా మీరు ప్రిపేర్ అవుతున్నటువంటి ఈ టీచర్ ఉద్యోగాల భర్తీకి ఉపయోగపడుతుంది. ఓకేనా? ఫస్ట్ బిట్, ఎలక్ట్రాన్ కనుగొన సంభావ్యత ఎక్కువ గల ప్రాంతంను ఏమంటారు? ఏ ఆర్బిట్, బి ఆర్బిటాల్. ఎక్కువ ఆప్షన్స్ ఏం తీసుకోవద్దండి. సో ఈ రెండిట్లో ఏంటంటే కరెక్ట్ ఆప్షన్ ఏంటి? ఆన్సర్ బి ఆప్షన్, ఆర్బిటాల్. ఆర్బిటాల్ అంటే ఏంటి? ఎలక్ట్రాన్ కనుగొనే సంభావ్యత ఎక్కువగా గల ప్రాంతం ఏమంటారు అంటే ఆర్బిటాల్ అంటారు. సరే, ఆర్బిట్ అంటే ఏంటి అంటే కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్ తిరిగే నిర్దిష్ట మార్గాన్ని ఆర్బిట్ అంటారు. ఏంటండి? కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్ తిరిగే నిర్దిష్ట మార్గాన్ని ఆర్బిట్ అంటారు. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ బిట్ చూద్దామండి. స్పిన్ క్వాంటం సంఖ్య ప్రతిపాదించిన వారు ఏ సోమర్ఫీల్డ్, బి ఉలెన్బెక్, గౌడ్ స్మిత్. ఆన్సర్ ఏంటండి? సెకండ్ ఆప్షన్, ఉలెన్బెక్ అండ్ గౌడ్ స్మిత్. వీరు స్పిన్ క్వాంటం సంఖ్యను ప్రతిపాదించారు. ఎలక్ట్రాన్ స్పిన్ విలువ -12 ఉంటుంది. అంటే ఆర్బిటాల్లోని ఎలక్ట్రాన్లో ఒకటి సవ్య దిశలోను మరొకటి అపసవ్య దిశలోను తిరుగుతూ ఉంటాయి. సో వాటిని మనం ఎలా ఇండికేట్ చేస్తామంటే +12 మరియు -12. అలానే సోమర్ఫీల్డ్ ఏం ప్రతిపాదించారు అంటే అజ్మతుల్ క్వాంటం సంఖ్యను ప్రతిపాదించారండి. దీన్ని మనము ఎల్ లెటర్తో చూపిస్తాము. స్పిన్ క్వాంటం సంఖ్యని ఏ లెటర్తో చూపిస్తామంటే స్మాల్ ఎస్ అనే లెటర్తో చూపిస్తాము. నెక్స్ట్ వన్, 3D ఆర్బిటాల్ నిండిన తర్వాత భేదపరిచే ఎలక్ట్రాన్ ఈ ఆర్బిట్లో ప్రవేశిస్తుంది. ఆప్షన్ ఏ 4p, బి 4s, సి 4f, డి 4d. దేనిలో ప్రవేశిస్తుందండి? ఆప్షన్ ఏ 4pలోనికి ప్రవేశిస్తుంది. 3D ఆర్బిటాల్ నిండిన తర్వాత భేదపరిచే ఎలక్ట్రాన్ 4pలోనికి ప్రవేశిస్తుంది. యాజ్ పర్ మాయిలర్ డయాగ్రామ్, మనం కనుక మాయిలర్ డయాగ్రామ్ అబ్జర్వ్ చేసినట్లయితే ఎలక్ట్రాన్స్ అనేవి 3D తర్వాత 4pలోనికి ప్రవేశిస్తుంది. ఆర్బిటాల్ యొక్క శక్తి క్రమాన్ని మనం చూస్తే 1s, 2s, 2p, 3s, 3p, 4s, 3d, 4p, 5s, 4d, 5p, 6s, 4f, 5d, 6p, 7s. ఇది ఆర్బిటాల్ యొక్క శక్తి క్రమము. నెక్స్ట్ బిట్ చూద్దామండి. ఎలక్ట్రాన్ ముందుగా తక్కువ శక్తి గల ఆర్బిటాల్ ఆక్రమించును. ఇది ఏ నియమం? ఏ హుండ్ నియమం, బి పౌలి-వర్జున నియమం, సి ఆఫ్బావ్ నియమం. ఆన్సర్ ఏంటండి? సి ఆఫ్బావ్ నియమం. ఈ నియమం ప్రకారము ఎలక్ట్రాన్ అనేది ముందుగా తక్కువ శక్తి గల ఆర్బిటాల్ని ఆక్రమిస్తుంది, తర్వాత ఎక్కువ శక్తి గల ఆర్బిటాల్ను ఆక్రమిస్తుంది. అలానే పౌలి-వర్జున నియమం ఏంటి? ఏ రెండు ఎలక్ట్రాన్లు 4 క్వాంటం సంఖ్యలకు సమానం కావు. అంటే ఒక ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్లు మాత్రమే స్థానం ఉంటుంది. అంటే ఏ 2 ఎలక్ట్రాన్లు 4 క్వాంటం సంఖ్యలకు సమానం కావు. హుండ్ నియమం ప్రకారము సమశక్తి గల ఆర్బిటాల్లో ఒక్కొక్క ఎలక్ట్రాన్ నిండిన తర్వాతనే రెండవ ఎలక్ట్రాన్ జతకూడడం జరుగుతుంది. ఏంటండి? ఒక్కొక్క ఎలక్ట్రాన్ నిండిన తర్వాతనే రెండవ ఎలక్ట్రాన్ జతకూడడం జరుగుతుంది. ఇది హుండ్ నియమం. సో ఇక్కడ ఇచ్చినటువంటి బిట్ ప్రకారం ఆన్సర్ ఏంటండి? థర్డ్ ఆప్షన్, ఆఫ్బావ్ నియమం. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోస్ని మాత్రం స్కిప్ చేయొద్దండి. ప్రతి బిట్లో ఆ బిట్ మాత్రమే కాదు, రిమైనింగ్ ఇన్ఫర్మేషన్ అనేది కూడా మనం కలెక్ట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి వీడియోని స్కిప్ చేయొద్దండి. మనకి ఇప్పుడు ఎగ్జామ్స్లో డైరెక్ట్గా బిట్స్ అనేవి ఇవ్వడం చాలా తగ్గిపోయింది. ప్రతి క్వశ్చన్ కూడా మనము ఆలోచించి సమాధానం అనేది పెట్టాల్సిన పరిస్థితి అనమాట. సో కాబట్టి ఎక్స్ప్లెనేషన్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్. వీడియోస్ని స్కిప్ చేయొద్దండి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. దానికంటే ముందు ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే అండి. నెక్స్ట్ బిట్ చూద్దాము. ఎఫ్ ఆర్బిటాలు ఏ కర్పరంలో ఉంటాయి? ఆప్షన్ ఏ కే కర్పరం, బి ఎల్ కర్పరం, సి ఎం కర్పరం, డి ఎన్ కర్పరం. ఆన్సర్ డి అండి, ఎన్ కర్పరం.
మనం ఆధునిక పరమాణు నిర్మాణం చూస్తే పరమాణువులోని కేంద్రకం దాని చుట్టూ కొన్ని స్థిర కక్షలు ఉంటాయండి. ప్రతి స్థిర కక్షలో కొన్ని ఉపస్థిర కక్షలు ఉంటాయి. ఈ ఉపస్థిర కక్షల్నే మనం ఏమంటారంటే పరమాణు ఆర్బిటాలు. పరమాణు ఆర్బిటాలు అంటే ఎస్పీ డిఎఫ్ వీటిని మనం పరమాణు ఆర్బిటాలు అంటారు. సో ఇక్కడ ఉన్నటువంటి కేఎల్ఎంఎన్ ఈ కర్పరాల్లో ఎన్ కర్పరంలో ఈ ఎఫ్ ఆర్బిటాల్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ బిట్, పి ఆర్బిటాల్ యొక్క ఆకారం ఏ గోళాకారం, బి డంబెల్ ఆకారం, సి డబుల్ డంబెల్, డి షడ్భుజి ఆకారం. ఆన్సర్ ఏంటండి? పి ఆర్బిటాల్ యొక్క ఆకారం డంబెల్ ఆకారం. అయితే ఎస్ ఆర్బిటాల్ యొక్క ఆకారం ఏంటి? గోళాకారం. పి ఆర్బిటాల్ డంబెల్ ఆకారం. డి ఆర్బిటాల్ డబుల్ డంబెల్ ఆకారం. ఆర్బిటాల్ గురించి తెలియచేసే క్వాంటం సంఖ్య అయస్కాంత క్వాంటం సంఖ్య. ఆర్బిటాల్స్ గురించి తెలియచేసేది అయస్కాంత క్వాంటం సంఖ్య. ఆర్బిటాల్ యొక్క ఆకారం అజిముతల్ క్వాంటం సంఖ్యపై ఆధారపడి ఉంటుంది. ఆర్బిటాల్ యొక్క ఆకారం అజిముతల్ క్వాంటం సంఖ్యపై ఆధారపడి ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా ఫ్రెండ్స్? ఖచ్చితంగా నచ్చుతుందండి. ఎవరైతే డిఎస్సి అండ్ టెట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవ్వండి. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.